వైసీపీ నేతల అరెస్టుల పర్వం కంటిన్యూ అవుతూనే ఉంది. మొన్న వల్లభనేని వంశీ, నిన్న పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నెక్స్ట్ ఎవరు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా కొనసాగుతోంది. అయితే ఈ అరెస్టులన్నీ కూడా హైదరాబాద్లోని రాయదుర్గం మై హోమ్ పూజ అపార్ట్మెంట్స్ లోనే అవుతూ ఉండటంతో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నేతలకు మై హోమ్ పూజా అపార్ట్మెంట్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినట్టు టాక్ వినిపిస్తోంది. వైసీపీ నేతలంతా కూడా ఇక్కడి నుంచే అరెస్ట్ చేస్తూ ఉండటంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిన్న పోసాని కృష్ణమురళిని మై హోమ్ పూజా అపార్ట్మెంట్స్ నుండి పోలీసులు అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లారు. అంతకుముందు వల్లభనేని వంశీని కూడా ఇదే అపార్ట్మెంట్ లో అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం మై హోమ్ పూజా పేరు గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు నెక్స్ట్ అరెస్ట్ హోమ్ పూజాలోనే ఉంటుందా అంటే అక్కడ ఉంటే ఏ నేతను అరెస్ట్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. మై హోమ్ పూజా నుంచి మా రిపోర్టర్ సుజాత ఫుల్ డీటెయిల్స్ ను అందిస్తారు. నేతల అరెస్టుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది హైదరాబాద్ లోని మై హోమ్ పూజా. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత పోసాని మురళీకృష్ణ అరెస్టుతో మై హోమ్ పూజా వైసీపీ నేతలకు కలిసి రాలేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పేర్నేని నాని ఇదే ఇంట్లో ఉంటున్నారు, అనేక ఆరోపణలు ఉన్నాయి, త్వరలోనే తన అరెస్టు ఉండబోతుంది అన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు మై హోమ్ పూజాలో నివాసం ఉంటున్నారు. వల్లభనేని వంశీ అరెస్టుతో ఒక్కసారిగా మై హోమ్ పూజాలో ఇప్పటి వరకు బిజినెస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉండడంతో పాటు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, అదేవిధంగా ఎన్నో కంపెనీస్ని రన్ చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇందులో ఉంటారు అని వినిపించేది మై హోమ్ పూజా. కానీ వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత మై హోమ్ పూజా అంటే వైసీపీ నేతల అడ్డా, వైసీపీ నేతలు ఎక్కువగా ఇందులోనే మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటున్నారు అని వార్తలు కూడా బయటికి వచ్చాయి. అటు మురళీకృష్ణ అరెస్టుతో ఒక్కసారిగా వైసీపీకి ఈ మై హోమ్ పూజా కలిసి రాలేదా, లేదు అంటే మై హోమ్ పూజానే వైసీపీ నేతలకి కలిసి రాలేదా అనే వార్తలు కూడా కీలకంగా మారయ్యాయి. నిన్న పోసాని మురళీకృష్ణ అరెస్టుతో ఇంకా అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం ఉంటుంది. మై హోమ్ పూజాలో వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది అంటూ వార్తలు కీలకంగా వస్తున్నాయి. ఒకవైపు పేర్నేని నాని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. పేర్నేని నాని కూడా ఇందులోనే ఉండడంతో నెక్స్ట్ అరెస్టు తనదే ఉంటుందా అన్న చర్చ కూడా కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ మీద పలు ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే జిల్లాల్లో పలు పోలీస్ స్టేషన్లు అయితే ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులు తదనంతరం కూడా ఈ వరుస అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అరెస్టుల నేపథ్యంలోనే ఈ మై హోమ్ పూజాకి సరాసరి ఏపీ పోలీసులు ఇక్కడికి చేరుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులని హైదరాబాద్లో ఎక్కడ ఉన్నారు ఏంటి అని పోలీసులు వెతికే పని లేకుండా సరాసరి మై హోమ్ పూజా అంటే వైసీపీ